కథ సంతృప్తి. ఈనాడు ఆదివారం 16 ఏప్రిల్ 2023లో ప్రచురింపబడింది. సంతృప్తి అనేది ఎక్కడో కొంతమంది మహనీయులకు తప్ప అందరికీ ఉండదు. మనిషి అన్నవాడికి మానవ సహజం సంతృప్తి లేకపోవడం. సంతృప్తి ఎందుకు ఉండాలో తెలిపేందుకు ఒక చిన్న కథ విందాము. పూర్వం ఓ వ్యాపారి దగ్గర ఓ గాడిద ఉండేది. దాన్ని బరువులు మోసేందుకు ఆయన ఉపయోగించేవాడు. ఆ వ్యాపారి తన ఇంటి ముందు ఉన్న పాకలో ఆ గాడిదను ఉంచేవాడు. ఆ పాక పక్కనే ఉన్న ఓ చెట్టు మీద పిచ్చుకల జంట జీవించేది. ఓ రోజవి విచారంగా కనిపించాయి. పిచ్చుకలు ఎందుకలా దిగులుగా ఉన్నాయి, కారణమేమిటి అని అడిగింది గాడిద. ఏమి చెప్పమంటావు మిత్రమా, మేం కట్టుకున్న గూడు నిన్న గాలివానకు కూలిపోయింది అని బుజ్జి పిచ్చుకలు బాధగా చెప్పాయి. ఓస్, అంతేనా? నా పాకలో గూడు కట్టుకోండి, ఎన్ని గాలివానలు వచ్చినా ఏమీ కాదు అన్నది గాడిద. దీంతో పిచ్చుకల జంట సంతోషంగా పాకలో గూడు కట్టుకున్నాయి. ఎప్పుడు చూసినా బుజ్జి పిచ్చుకలు తుర్రు తుర్రుమని ఎగురుతూ కనిపించేవి. వాటిని చూసిన గాడిద నాకు రెక్కలుంటే ఎంత బాగుండును అని అనుకున్నది. ఇదే విషయాన్ని పిచ్చుకలతో చెప్పింది. మీకు ఎంచక్కా రెక్కలు ఉన్నాయి, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు స్వేచ్ఛగా విహరిస్తున్నారు. జీవితం అంటే మీదే. నా బతుకంతా నా యజమానికి సేవ చేయడానికే సరిపోతుంది అంది గాడిద. మిత్రమా, మేము రోజు నిన్ను చూసి నీదెంత అదృష్టం అనుకుంటున్నాం. నీ యజమాని నీకు సమయానికి ఆహారము నీళ్ళు ఇస్తున్నాడు. మాలాగా తిండి గింజల కోసం రెక్కలు ముక్కలయ్యేలా ఎగరాల్సిన పని లేదు. వండటానికి గూడు కట్టుకోవలసిన అవసరమూ లేదు. నిన్ను నీ యజమాని కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. మమ్మల్ని చూడు, ఏ పక్క నుంచి ఏ గెద్ద వచ్చి తన్నుకుపోతుందో, ఏ దిక్కు నుంచి ఏ పిల్లి వచ్చి తినేస్తుందో అని మాకు క్షణము భయమే. ఇంత దీనంగా బతుకుతున్న మమ్మల్ని చూసి నీ జీవితంతో నువ్వు అసంతృప్తి చెందుతున్నావంటే మాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంది అన్నాయి. అప్పటి వరకు పిచ్చుకలతో తనను తాను పోల్చుకొని బాధపడిన గాడిదకు వాస్తవం ఏమిటో తెలిసి వచ్చింది. ఆ రోజు నుంచి సంతృప్తిగా బతకటం అలవాటు చేసుకుంది.